ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుణ్ణి ప్రేమించడం అంటే మనము ఆయన ఆజ్ఞలు శిరసావహించడమే. దేవుని ఆజ్ఞలు కష్టమైనవి కావు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనములు మనము పరిశీలించినట్లయితే, నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, నేను సాధుశీలుని, అహంభావం లేనివాడిని గనుక మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే నా కాడి మృదువైనది, నా భారం తేలికైనది. సహోదరులారా, క్రీస్తుతో కలిసి కాడి మోయడం అంటే పరిపూర్ణమైన సానుభూతి, దయ, కృప, ప్రేమ ఉన్నవాడితో ఐక్యం కావడమే. ఇలాంటిది భారము ఎలా అవుతుంది? చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.